క్రిస్పీ అండ్ టేస్టీగా నూనె పీల్చకుండా నిమిషాల్లో రెడీ చేసుకుని మిర్చి బజ్జీ స్ట్రీట్ స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోండి. ఆయిల్ వేడెక్కేలోపు మీకు ఎన్ని మిర్చీలు కావాలో అన్ని మిర్చీలు క్లీన్ చేసుకొని ఈ విధంగా ఘాటు పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. సో మీరు కారం ఎక్కువగా ఉన్నవి తీసుకుంటే మిర్చిలో ఉండే ఇత్తనాలన్నీ తీసేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నాను. ఇదంతా మిక్స్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మిర్చీలు చీరుకున్నాం కదా, అందులో మధ్యలో స్టఫ్ చేసామంటే కారం ఎక్కువ ఉండవు, తినేటప్పుడు ఈజీగా డైజెషన్ అవుతాయి. తర్వాత మీకు ఎంత శనగపిండి కావాలో అంత తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండి, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, అందులోకి కొద్దిగా వంట సోడా వేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఇందులో కావాలంటే మీరు వాము కూడా వేసుకోవచ్చు. మనం ఆల్రెడీ వేడి చేసుకుంటున్నాం కదా ఆయిల్, ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకున్నారంటే క్రిస్పీగా గుల్లగా వస్తాయి, తినేటప్పుడు చాలా బాగుంటాయి. ఇదంతా బాగా ఒకసారి ఉండలు లేకుండా ఎక్కడ మిక్స్ చేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ బజ్జీల పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకటేసారి ఎక్కువ వాటర్ పోయకండి, ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా వీళ్ళతో అంతా మిక్స్ చేసుకున్నారంటే ఎక్కడ ఉండలు లేకుండా బాగా ఫామ్ అవుతుంది. ఈ విధంగా ఉండాలి బజ్జీల పిండి అనేది. ఒక వేలు ముంచి చూస్తే మనకి అర్థమైపోతుంది పిండి ఏ విధంగా అంటుకుంటుంది బజ్జీలకు అనేది. ఈ విధంగా ముంచుకొని మనం ముందుగా వేడి చేసుకుంటున్న ఆయిల్ లేక్ అనేది వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బజ్జీలు అనేది వేసుకోవాలి. సిమ్లో పెట్టేస్తే ఆయిల్ ఎక్కువ లాగేస్తాయి, ఆయిల్ కాకుండా కూడా ఆయిల్ అనేది బజ్జీలు ఎక్కువ లాగేస్తాయి. సో వేడెక్కిన తర్వాతే వేసుకోవాలి. బాగా మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు మాత్రమే బజ్జీలు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నారంటే బజ్జీలు క్రిస్పీగా క్రంచీగా అచ్చంగా మనము బయట స్ట్రీట్లో ఏ విధంగా కొనుక్కొని తింటామో అదే విధంగా ఉంటాయి. ఇందులోకి మీరు మధ్యలోకి చీరుకొని పల్లీలు, ఉల్లిపాయలు పెట్టుకొని కూడా తినొచ్చు. అదేవిధంగా మిగిలిపోయిన వాటిని కట్మిర్చిలా కూడా చేసుకొని తినొచ్చు. వీడియో వస్తే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే. సో తప్పకుండా ట్రై చేయండి. ఈవినింగ్కి చాలా మంచి స్నాక్ రెసిపీ. వీడియోలో అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో కలుసుకుందాము.